Kajal and Chaitu only on ETV Plus. Good morning ladies, good morning aunties, good morning gentlemen. మస్తు టైం పాస్ ఇయడానికి చైతు ఇంకా కాజల్ వచ్చేసారు మీ అందరితో మాట్లాడి మస్తు టైం పాస్ ఇయడానికి. కాజల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చైతు. ఎలా ఉన్నావు కాజల్? చాలా చాలా బాగున్నాను చైతు. నన్ను కూడా అడుగు. నేను నిన్న మొన్న ఎట్లున్నాను అట్లా లేని తెలుసా, ఎందుకంటే ఇలా బలినేసి దాని మీద షర్ట్ వేసిన. అవునవును. అండ్ పెళ్లి కొడుకు షర్ట్ లా ఉంది, బాగా జిగ్జిగేలు మెరిసిపోతుంది. మొన్నే మా అన్న పెళ్లి అయింది, వాడు పక్కన పెట్టేసి వేసుకుని వచ్చిన. అందుకేనే టైట్ గా ఉంది. మా అన్న నాకన్నా యాక్చువల్లీ మా అన్న వేసుకుంటే నాకు లూజ్ ఉండదు. మరి ఎందుకు టైట్ ఉంది? వావ్, ఏమన్నా యాంకరింగ్ చేస్తుంది కాజల్, జోక్స్ చేస్తుంది. చైతు కూడా భలే జోక్స్ చేస్తున్నాడు. ఓ మై గాడ్, వాట్ అన్ యాంకరింగ్ చైతు. థ్యాంక్ యూ వెరీ మచ్ కాజల్. సో ఇట్లాగే మీ అందరికి టైం పాస్ చేయడానికి కాజల్ చైతు వచ్చేసారు. మరి టాపిక్ విషయానికి వస్తే ఏ టాపిక్ తీసుకొని ఎలా మస్తు టైం పాస్ చేస్తున్నాం, రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసి. యాక్చువల్ గా 11 అది నైట్ కానివ్వండి మార్నింగ్ కానివ్వండి, ఒంటరిగా ఉన్నప్పుడు చాలా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి? ఏం చేయాలనిపిస్తుంది అంటే 11 o'clock కి కాజల్ ఇంకా చైతు మార్నింగ్ వస్తున్నారు కాబట్టి మీరు మస్తు టైం పాస్ చూస్తారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, జనరల్ గా పేరెంట్స్ బయటకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఇంట్లో మీరు ఒక్కళ్ళే ఉన్నారు, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటారు? ఇవే మాట్లాడుకుందాం ఇవాళ. క్లియర్ కట్ గా ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది, అంతే కదా? అంతే. కాజల్, నాకు ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నాకు ఒకటే చేయాలనిపిస్తుంది తెలుసా. నాకు తెలుసు అదేంటో, మీరు కూడా తెలుసుకుంది కానీ ఇంకాసేపట్లో. కానీ చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళల్లో నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాను నీకెలా తెలుసు? నేను బెస్ట్ ఫ్రెండ్ కదా చైతు, నాకు అన్ని తెలుసు కదా. ఎంత బెస్ట్ ఫ్రెండ్ కూడా నాకు ప్రైవసీ ఉండాలని చెప్పేసి కట్టలు వేసుకొని నేను చేస్తూ ఉంటాను కదా. అయినా నాకు తెలిసిపోతుంది. అలా ఎలా తెలుస్తుంది? అంతే. అంటే వచ్చి బొక్కలో చూస్తున్నాను, అవసరం లేదు, నాకు తెలిసిపోద్ది అన్న. నేను వచ్చి తొంగి చూస్తున్నా అని చెప్పలేదు నేను. ఓ, కాజల్ దగ్గర పవర్లు ఉన్నాయేమో. బెస్ట్ ఫ్రెండ్ అయితే ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసినా కూడా తెలిసిపోద్దేమో. అలా అంటే నీకు అందరి గురించి తెలిసిపోయి ఉంటుంది. అందరి గురించి, అందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ కాదు కదా. బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ అందరికి తెలిసి ఉంటాయి కదా. అంటే తెలుస్తాయేమో, కానీ నీ గురించి మాత్రం తెలిసి చెప్తా. నువ్వేం చేస్తావు? సరే, నేనేం చేస్తానో కాజల్ ఏమనుకుంటుందో మరి కాసేపు తెలుసుకుందాము. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి మనం ఫస్ట్ ఎవరికి కాల్ చేయబోతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అంటే శిరీష. శిరీష, శిరీష కాల్ చేయండి. నీ మీదే ఆశ. అది గిరిజ, ఇక్కడ శిరీష. హలో, హాయ్ శిరీష, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్. హాయ్ శిరీష, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు అడుగు. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ శిరీష గారు. హాయ్. హలో శిరీష గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఇది కంటిన్యూగా చూస్తూనే ఉంటాను ప్రోగ్రామా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను ఒకసారి డల్గా ఉన్నాను, చాలా మూడీగా ఉన్నాను. ఆ టైంలో మస్తు టైం పాస్ చూసాను ప్రోగ్రాము. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా నేను బాగా ఏడుస్తున్నాను ఆ టైంలో. మీ ప్రోగ్రామ్ చూడగానే చాలా నవ్వాను. సో మచ్. మీకు మస్తు టైం పాస్ ఇవ్వడం, మీకు నవ్వించడమే మా ప్రయారిటీ అన్నమాట. అందుకే మస్తు టైం పాస్ లో వచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ స్మైల్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి మీరు? నేను నర్సరావుపేట నుంచి కాల్ చేస్తున్నాను. నర్సరావుపేట. నర్సరావుపేట నర్సులందరికీ హస్బెండ్స్ రావులే ఉంటారా? ఏంటండి? నర్సరావుపేటలో నర్సులందరికీ హస్బెండ్స్ రావులే ఉంటారా అంటున్నా. మీరు ఏ పేరు చెప్పినా కానీ ఏదో పంచి వేస్తూనే ఉంటారా? పంచి కాదండి, అమాయకమైన కాజల్వి అమాయకమైన డౌట్స్ అంతే. అది పంచి కాదండి, అది పిచ్చి. ఎగ్జాక్ట్లీ, అదో రకమైన పిచ్చి, కాజల్ పిచ్చి. యాక్చువల్ గా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాజల్కి భలే పంచులు ఇస్తూ ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. చైతు, మా చెల్లిని మాట్లాడతారా? ఇవ్వండి కొంచెం. ఏంటి? చాలా మాట్లాడండి. ఇవ్వండి. హాయ్ చైతు. హాయ్, గుడ్ మార్నింగ్. మీ పేరు? రూపా. హాయ్ రూపా, ఎలా ఉన్నావు రూపా? ఏం చేస్తుంటావు? ఏం చదువుతున్నావు? డిగ్రీ. అచ్చా, ఓకే. అక్కడేనా? నువ్వు కూడా నర్సరావుపేట నుంచేనా లేకపోతే సమ్మర్ హాలిడేస్ కి అక్కడికి వెళ్ళావా? నువ్వు కూడా నర్సరావుపేటలోనే ఉంటావు? హాయ్ కాజల్. హాయ్, ఎలా ఉన్నావు స్వరూప? బాగున్నా. ఏం చేస్తూ ఉంటావు అన్నావు? డిగ్రీ.
డిగ్రీ ఏం చేస్తూ ఉంటావు అంటే చదువుకుంటాను అన్నావు కదా, నువ్వు ఇంకా ఏమన్నా వారపత్రికలో లేకపోతే ఉమెన్స్ ఎరానో ఇట్లాంటి బుక్స్ ఏమైనా చదువుతూ ఉంటావేమో అనుకున్నా. ఎందుకంటే ఇవాళ టాపిక్ అదే, ఖాళీగా ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటావు? ఎంజాయ్ చేస్తుంటా. ఎలా ఎంజాయ్ చేస్తావు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటావు? మీ ప్రోగ్రామ్ చూస్తే ఎంజాయ్మెంట్ వచ్చేది. థ్యాంక్ యూ సో మచ్. సరే, మా ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంకా ఒంటరిగానే ఉన్నావు నువ్వు, అప్పుడేం చేస్తావు? హలో కాదు, శిరీష గారు, మీ వాయిస్ చాలా క్యూట్ గా ఉంటుంది. మీరు సాంగ్స్ పాడుతుంటే నేర్చుకున్నారేమో సంగీతం అనుకున్నాను. అంటే నేర్చుకోలేదు, నా నరాల సంగీతం అలా ప్రవహిస్తుంది అనమాట, అట్లా పొంగి పొరులుతూ ఉంటుంది. పాటలు అనగానే పాడమని నన్ను అడగవలేనా అంటూ స్టార్ట్ చేసేస్తాను నేను. చాలా బాగా పాడతావు, మీ వాయిస్ చాలా క్యూట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ టాపిక్ గురించి మాట్లాడదామా? ఓకే ఓకే. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటా, మనకు కావాల్సిన ఏంటో ఆలోచిస్తూ ఉంటాను. ఏం కావాలి, ఏం ఆలోచిస్తారు? ఏం కావాలి, ఏం చేయాలి నెక్స్ట్. ఇప్పుడు ఒక ఏం అంటూ ఉంటుంది కదా, ఏం కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తూ మోస్ట్లీ మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు శిరీష గారు? ఫ్యూచర్ అని కాదు, నాకు చిన్న చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళ కోసం నేను స్కూల్లో జాయిన్ అయ్యి వాళ్ళని కొంచెం ఇంప్రూవ్ చేయాలని చూస్తూ ఉంటాను. అవునా? ఇంకా మీకు చిన్న చిన్న బేబీస్ అంటే ఇష్టం కాబట్టి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలా ఎప్పుడు అని అనుకుంటున్నారేమో. నాకు ఆల్రెడీ మ్యారీడ్. ఓకే, ఆల్రెడీ మ్యారీడ్. మరి ఇంకే హాయ్ చెప్పండి ఒకసారి. మీ వారి పేరు చెప్పండి, హాయ్ చెప్తాం. నాయుడు గారు. నాయుడు గారికి హాయ్. మీరు నాయుడు గారి పిల్ల, సూపర్ అండి. నాయుడు గారి పిల్లలు. పిల్లలు ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదా? ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వలేదా ఇంకా? లేదండి. మీకు చిన్న చిన్న పిల్లలు ఒక 6 డజన్ పిల్లలు పుట్టాలని చెప్పేసి నాయుడు గారికి మీకు ఆల్ ద వెరీ బెస్ట్. 6 డజన్ మా మీద కోపంగా ఉన్నారు, సారీ చెప్పండి ఒకసారి నా తరఫు నుంచి. ఏం చేశారు? కూరలు ఉప్పు ఎక్కువ ఇస్తారా ఏంటి? లేదు లేదు, కాల్ చేసి వచ్చాను, 2 hours తర్వాత కాల్ చేశాను అన్నమాట. మీరే చెప్పేసేయండి. మీరే తెలిసి పెళ్ళి ఓన్లీ మంత్స్ అయింది అనుకుంటా. ఓ అవునవును. ఎన్ని months అయింది? 6 months. ఓకే, సరే చెప్పేసేయండి, మీకు మంచి అవకాశం ఇస్తున్నాం, మంచిగా రొమాంటిక్ గా ఆయన కన్విన్స్ అయిపోయేలాగా నాయుడు గారికి సారీ చెప్పండి. ఓకే బావా, ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ బావా. నెక్స్ట్ టైం నుంచి నువ్వు కాల్ చేయకముందే నేను కాల్ చేస్తాను బావా. ఓకే, మీరు చెప్పినట్లే ఉంటాను. నీకు మిస్ కాల్ కాదు కదా, కాల్ చేసే అవకాశం కూడా ఇవ్వను బావా. సరే, కాదు చెప్పినట్లే. ఓకే ఓకే నాయుడు బావా, మేము కూడా కోరుకుంటున్నాం బావా, అక్కయ్య కదా క్షమించే బావా, మంచిగా ప్లాన్ చేసుకోండి, పిల్లల్ని కనేసేయండి. ఓకే చెప్పండి. మ్యారీడ్ అయిందా లేదా? నాకా అండి? ఏమనుకుంటున్నారు? అయినట్టుందా అవ్వనట్టుందా చెప్పండి. మ్యారేజ్ అవ్వలేదు, అవ్వలేదు కాబట్టి చూద్దామని. సంబంధాలు చూస్తారా? ఓకే ఓకే, ఒక్కసారి అయిందండి, రెండోసారి తీసుకొని రెడీగా ఉన్నా, చూడండి. అయితే 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 చూడండి, అయితే మీ వైఫ్ హాయ్ చెప్తున్నా. తెలుసా? కాదు, వైఫ్ ఎవరో తెలుసా అంటున్నా. కాజల్ అంటుంది. ఎవరో తెలీదు. కాదు, చెప్పనా? చెప్పు. తన ప్రొఫెషన్ అండి, తన పనినే పెళ్ళాం అనుకుంటున్నాడు చైతు. నా పని నాకు వెళ్ళాము, నా పనికి నేను మొగుడిని అయితే మా పిల్లలు ఎవరండి? మస్తు టైం పాస్. చాలా శిరీష గారు, రియల్లీ నైస్ టాకింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఇలాగే ఎలాంటి బాధలు ఉన్నా కూడా మేము ఆల్రెడీ ఉన్నాము, మమ్మల్ని ఎప్పుడు కూడా చూస్తున్నారని మీ బాధలు తొలగించుకోండి, ఎప్పుడు ఆనందంగా ఉండండి. ఓకే బాయ్. శిరీష గారితో మాట్లాడిన తర్వాత ఎంత మంచిగా అనిపించిందో. మాతో మాట్లాడితే మీకు మంచిగా అనిపిస్తుంది, మీతో మాట్లాడితే మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఈ మంచి ఫీలింగ్ అనేది ఏర్పరచుకోవాలి అంటే
కనెక్షన్ అనేది ఏర్పడాలి. ఈ కనెక్షన్ ఎలా ఏర్పడుతుంది అంటే 7732077321 ఈ నంబర్ కి మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాం. అండ్ కాజల్, మన బతుకి ఇంకేం కావాలని అనిపించట్లేదా? అస్సలు అనిపించట్లేదు చైతు. సీరియస్ నాకు కూడా. ఎందుకంటే మన షో చూస్తూ ఏడుపు కాస్త పోయి ఆనందంగా బతుకుతున్నారంటే, ఒకరికి ఆనందాన్ని పంచుతున్నారంటే ఇంకేం కావాలి బతుక్కి? ఏం అవసరం లేదు అనిపిస్తుంది. ఇంకా చాలు, ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడే చచ్చిపోయినా చాలు అనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మీకు ఏం చెయ్యాలనిపిస్తుంది? ఓకే, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానో కాజల్కి తెలిసిపోద్ది అని చెప్పింది కదా, అదేంటో తెలుసుకుందాం. సో నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాను కాజల్? నాకు తెలిసి చైతు ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఒక్కటే చేస్తాడు. అదొక్కటి తప్ప ఇంకేమి చేయడం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పాపం కదా, పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసి షోలు అవి ఇవి అలసిపోయి ఉంటాడు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు టైం దొరికినప్పుడల్లా పడుకుంటాడు చైతు. ఎవరితో? అది నాకెలా తెలుస్తుంది? నేను జస్ట్ ఏం చేస్తాడో అన్నది మాత్రమే గ్రహించగలను. ఎవరితో ఏం చేస్తున్నాడు అనేది చెప్పలేను నేను. ఒంటరిగా ఎవరైనా నా పక్కన ఉంటే నేను ఒంటరిగా ఉన్నట్టు ఎలా అవుతుంది కాజల్? నేను ఒక్కడనే కదా, నాతో నేనే పడుకుంటాను కదా, కొంచెం యూజ్ చేయ కాజల్. ఏమో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం థాట్స్ వస్తాయో చైతు. థాట్స్ ఓకే, థాట్స్ మనకు అనవసరం. థాట్స్ ఇంప్లిమెంటేషన్ లోకి కూడా రావచ్చు కదా. అప్పుడు ఒంటరి అవ్వం కదా, మనతో ఎవరైనా ఉన్నారనుకో, తోడు ఉంటారు కదా, అప్పుడు ఒంటరి అనే పదమే రాదు కదా. కొంచెం కవరింగ్ చేయడానికి ట్రై చేయమాక, కొంచెం ఆలోచించడానికి ట్రై. సరే చైతు, థ్యాంక్ యూ సో మచ్ చైతు. నెక్స్ట్ టైం నుంచి ఆలోచించి చెప్తాను. వెరీ వెరీ గుడ్ కాజల్. చైతుని ఒక క్వశ్చన్ అడుగుదాం. సో చైతు ఆలోచించడానికి, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి రెడీ అను. నేను ఆలోచించకుండా ఆన్సర్ చెప్పేస్తాను, నువ్వు క్వశ్చన్ అడిగేసాయి. అయితే నేను క్వశ్చన్ అడగను, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నాం అంటే మాట్లాడదాం. కానీ ఇందాక ఏంటి, సంగీతం పాటలను కానీ నరనరాల్లో ప్రవహిస్తుంది నాకు అని చెప్పి ఇలా చూపించినావు రెండు చేతుల్లో. ఏ నరనరాల్లో ప్రవహిస్తుంది చూపించు. అంటే లోపల నర్వ్స్ ఉంటాయి కదా చైతు, ఆ నర్వ్స్ లో బ్లడ్ ఉంటుంది కదా చైతు, ఆ బ్లడ్ లో టాలెంట్ ప్రవహిస్తుంది చైతు. అందుకే టాలెంట్ నాకు నరాల్లో ప్రవహిస్తుంది కాబట్టి పాట అనగానే పాడేస్తాను అని చెప్తున్నా. సో అందరిలాగానే కాజల్ కి కూడా బ్లడ్ ప్రవహిస్తుంది, కానీ ఆ బ్లడ్ లో కొంచెం ఎక్స్ట్రా ఉంది అంతే. సో కాజల్ కి కొంచెం బ్లడ్ లో టాలెంట్ ఉంది, అదే టాలెంట్ ఎక్స్ట్రా ఉంది అనలేదు. అంటే ఎక్స్ట్రా నీకు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు చైతు. ఎగ్జాక్ట్లీ, కాజల్ కి టాలెంట్ ఉంది, నాకు ఎక్స్ట్రా టాలెంట్ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఉన్నాడు చైతు. చాలా ఈ గొడవ కంటిన్యూ అయితే ఉంటుంది. అండ్ ఎస్, రిజిస్టర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ చెప్తూ నెక్స్ట్ మనం కాల్ చేయబోతున్నాం ఎవరికి అంటే సత్యనారాయణ గారికి. సో లెట్స్ కాల్ సత్యనారాయణ. సత్యనారాయణ పేరు మీద చిన్నప్పుడు సత్యనారాయణ అనగానే సత్యనారాయణ అండి దాన్ని నేను. నీకు నత్తి కదా అప్పుడు చిన్నప్పుడు? అవును, సత్యనారాయణ. నాకు చిన్నప్పుడు చేతికి ఇప్పుడు కూడా నత్తి. సత్యనారాయణ గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. వెల్కమ్ వెల్కమ్ టు యువర్ ఫోన్ అంటున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా అక్కడ వెల్కమ్ చెప్పినందుకు. ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. ఏం చేస్తుంటావు అన్నా? అలా చదువుకున్నా అన్న. ఏం చదువుతున్నావు? అచ్చా, ఓకే. ఎంత చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్న. ఓహో, నీకు అలా అర్థమైందా? చలో, ఇవాళ టాపిక్ ఏంటో తెలుసా? చెప్తాను, అందుకే విను. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఒంటరిగా ఉన్నప్పుడు అండి, ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకేం చేస్తావు అన్న? ఏం చేస్తారు అంటే మాకేం తెలుసు ఏం చేస్తారు అంటే అడుగుతున్నాం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? నేను ఒంటరిగా ఉన్నప్పుడు డ్రీమ్స్ లోకి వెళ్తున్నాను. అంటే నువ్వు కూడా పడుకుంటావు చేతులాగే? ఒంటరిగా ఉన్నప్పుడు పడుకుంటావు అంతేనా? డ్రీమ్ లోకి వెళ్తే మనకు కలలు మంచి కలలు వస్తాయి కదా. ఓకే ఓకే, నీకు ఒంటరిగా ఉండబుద్ధి కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు నీతో ఉండాలి కాబట్టి పడుకొని మంచిగా డ్రీమ్ లోకి వెళ్తావు. డ్రీమ్ లోకి వెళ్తావు. ఏం చూస్తావు డ్రీమ్స్ లో ఎక్కువగా? కాబోయే వాళ్ళు ఎవరైనా వస్తారో అని చూసినాను. ఎప్పుడెప్పుడు డిగ్రీ అయిపోతే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలకైనా అర్థం వెయిట్ చేస్తావు కదా. అలాగనుకుంటే ఎలాగన్నా చాలా ఉంది లైఫ్. ఇంకా ఎగ్జాక్ట్లీ, చాలా ఉంది కాబట్టి కళ్ళలోనే ఈ లైఫ్ ని ఎంజాయ్ చేద్దాము, నిజ జీవితం కోసం కష్టపడదాం. అవునన్నా. వెరీ గుడ్ అన్న. మీ జంగారెడ్డిగూడెంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏమైనా చెప్పాలా? మా డిగ్రీ దోస్తులు ఉన్నారండి, ఆ దోస్తుకి హాయ్ చెప్పండి. డిగ్రీ దోస్త్ పేరేంటి? దోస్త్ రాశి అండి. రాశి? రాజీనా రాశినా? రాశి. రాశి, యా. రాశికి మా జంగారెడ్డిగూడెం సత్యనారాయణ తరపు నుంచి హాయ్ బేబీ, వచ్చా హాయ్. చలో, నిన్న క్వశ్చన్ అడగా, మస్తు టైం పాస్ క్వశ్చన్ అడగండి అన్న.
పైకి వెళ్తుంది కానీ కిందకి రాదు, ఏంటది? గాలి. గాలి పైకి వెళ్తుందా? కిందకి ఎందుకు రాదు? అది అటు ఇటు ఎక్కడ పడినా ఉంటది. రాంగ్ పైకి ఆన్సర్. కిందకి లెఫ్ట్ కి రైట్ కి రౌండ్ రౌండ్ గా ఎటు కావాలంటే అటు తిరుగుతూనే ఉంటది గాలి. పైకి వెళ్తుంది కిందకి వస్తుంది. అది కాదు, గాలి కాదు. ఇంకొక రైట్ ఆన్సర్ ఛాన్స్. చెప్పు. రైట్ అండి. రైట్ ఏంటి రే? రైట్ ఆన్సర్ చెప్పమంటుంటే రైట్ అంటావు ఏంటి? బస్ అనుకున్నావు Right ఏంటి? side. పైకి వెళ్తుంది కానీ కిందకి రాదా? ఈయన నా అమ్మాయి తెలియని అడిగితే అలాగా కన్ఫ్యూజన్ చేస్తారు. పాస్ అని చెప్పేసి మేము చెప్పేస్తాం ఆన్సర్. పాసను. ఓకే, ఆన్సర్ ఏంటి అంటే వయసు. వయసు నిజం నాదే అనుకున్నాను నేను ఇప్పుడు. అర్రే చెప్పేశాడు. కాదు, మనోడు కూడా మళ్ళీ బాగా ఫాలో అవుతున్నాడు, బాగా కవరింగ్ చేస్తున్నాడు. సూపర్ సత్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us సత్య. థ్యాంక్స్ అన్న. చలో బై బాయ్. బాయ్ సత్యనారాయణ. బాయ్. బాయ్. సత్య లెక్క మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలంటే 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి, మేము మీకు కాల్ చేస్తాం. ఎస్, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడదాం. కానీ దానికన్నా ముందు ఇందాక చైతు చెప్పాడు, అంటే చైతు చెప్పకుండా నేనే చెప్పేశాను అనమాట. చైతు ఒంటరిగా ఉన్నప్పుడు పడుకుంటాడు అని. అది నిజమో కాదో, కరెక్టో రాంగో చెప్పలేదు చైతు. సో ఏంటి చైతు, అంతేనా? నేను ఒంటరిగా ఉంటే పడుకుంటాను, పడుకొని మాత్రం ఏం చేస్తాను మాత్రం అడగమాకండి, పడుకుంటాను అంతే. ఎవరు అడగలేదు, నువ్వు ఎందుకు గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుపుకున్నట్టు అడిగేస్తారేమో నువ్వు. ఎవరు అడగరు, నేను అస్సలకే అడగను. బికాస్ నీకు నా గురించి బాగా తెలుసు కదా, నువ్వు వచ్చినప్పుడు నన్ను చూస్తూ ఉంటావు కదా. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను నీకు తెలుసు కదా. తెలియదు, నాకేం తెలియదు. నేను నిజంగానే తెలియదు. ఏంటి నువ్వు నన్ను ఎందులోకి లాగుతున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో అదే మనం అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది ఇద్దరు అమ్మాయిలతో మూవీలో. Exactly. నిజంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారో అదే నిజం, మిగతాదంతా అబద్ధం 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 అంతే. దట్ డిసైడ్స్ యువర్ క్యారెక్టర్ అన్నమాట. Exactly. ఎనీవేస్, దీని గురించి మనం లాస్ట్ లో చెప్పాలి. ఇప్పుడే చెప్పేస్తున్నాం చైతు ఇట్లాంటివన్నీ లాస్ట్ లో చెప్పాలి. యాంకరింగ్ నేర్చుకోవచ్చు నా దగ్గర నుంచి. ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు, ఏం చేయాలనిపిస్తుంది, మీ థాట్స్ లో ఏముంటుంది, యాక్షన్స్ లో ఏముంటుంది అనేది ఇవాళ మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ మీరు ఫేస్బుక్ త్రూ మాతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఫేస్బుక్ లో మస్తు టైం పాస్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. అండ్ చైతు కాజల్ ఏం చేస్తూ ఉంటారు? చైతు అయితే పడుకుంటాడు, కానీ కాజల్ ఏం చేస్తుంది? ఒంటరిగా కాజల్ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? నేను కూడా ఒక్కటి చేస్తాను. నాకు అది చేయడం అంటే చాలా ఇష్టం. ఎవ్వరు లేరా అని చూసుకొని మరీ చేస్తూ ఉంటాను. అది ఏంటి? బాత్రూమ్ కడుగుతూ ఉంటావా? ఎవరా నువ్వు కడుగుతూ ఉంటావా బాత్రూమ్? నేను నీ గురించి అడుగుతా. అంటే నేను ఎలా చేస్తానో నీకెలా తెలుసు? నాకు అప్పుడప్పుడు అంటే ఎవ్వరు లేకుండా చైతుకి ఎవ్వరు లేనప్పుడు బాత్రూమ్ కడగాలనిపిస్తుంది. నోట్ చేసుకోండి. నేను ఆల్రెడీ నాకు చెప్పేసాను కదా కాజల్. అవును, నాకు కూడా పడుకోవాలనిపిస్తుంది కాబట్టి నీకు కూడా పడుకోవాలనిపిస్తుందేమో అని నేను గెస్ చేసి చెప్పాను. నేను బాత్రూమ్ లో కడుగుతున్నా అంటే నువ్వు బాత్రూమ్ లో కడుగుతున్నావు కాబట్టి కాజల్ కూడా బాత్రూమ్ లో కడుగుతుందేమో అనుకుంటున్నావు నువ్వు. కాదు కాజల్, చెప్పు. మాట్లాడుకుంటా లేవు. ఇంకా చైతుకి మాటలు లేవు కాబట్టి చైతుని మాట్లాడిపించకుండా కాలర్ తోనే మాట్లాడదాం. కాలర్ నే మాట్లాడిపిద్దాము. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలో ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నాం అంటే అంజలి అంజలి పుష్పాంజలి, ఆ తర్వాత నేను పాడును. హాయ్ అంజలి. హలో అక్క. చెల్లి హాయ్. ఎలా ఉన్నా అక్క? చాలా బాగున్నాను చెల్లి. అంజలి ఎలా ఉన్నావు నువ్వు? చాలా బాగున్నాను. చాలా రోజుల నుంచి అనుకున్నాను కాల్ చేయాలి, నిన్న మెసేజ్ పంపించా. నువ్వు అనుకున్నావు కాబట్టి నిన్న మెసేజ్ పంపించిన వెంటనే అలా కాల్ చేసేసాను చెల్లి. అంజలి థ్యాంక్ యూ అక్క. యూర్ వెల్కమ్ చెల్లి. అంజలి ఎక్కడి నుంచి? రాజమండ్రి. కాకినాడ నుంచా? కాకినాడలో నాడలు ఎక్కువ ఉంటాయా? కాకినాడలో నాడలు కడుతూ ఉంటారా? ఏంది కాజల్, ఆమె చెప్పింది రాజమండ్రి, నువ్వు కాకినాడ. ఓ రాజమండ్రినా? చెప్పు చెల్లి, ఇంకేంటి విశేషాలు? ఏం లేదు అక్క. ఏం చేస్తుంటావు? 10th క్లాస్ ఇప్పుడు. ఓ అన్నయ్యతో మాట్లాడవా? మాట్లాడతా. మాట్లాడు మరి, అడగవే చైతన్య ఉన్నాడా అని. హలో అన్నయ్య. ఏ మర్దల్స్ వాట్సాప్, ఏం చేస్తున్నావు? అన్నయ్య అంటే మరదలు ఎవరా అనేది? నన్ను కాదు అన్నయ్య తెలుసు అనుకున్నా. హాయ్ అంజలి. హాయ్. చెప్పు అంజలి. ఎలా ఉన్నా అన్నయ్య? చాలా బాగున్నాను. చలో ఇప్పుడు వచ్చేసి ఈ టాపిక్ గురించి మాట్లాడదాం అంజలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? నేను ఒంటరిగా ఉన్నప్పుడు మ్యూజిక్ వింటా, లేకపోతే ఎగ్జిట్ వెళ్తా, లేకపోతే ఆన్లైన్.
ఓహో ఫుల్ ఇంటర్నెట్ కి వెళ్ళిపోతావు కూర్చుంటావు 10th క్లాస్ కి ఇంటర్నెట్ సూపర్ నోట్స్లు లేకపోతే మ్యూజిక్ వింటూ ఉంటావు ఎలాంటి పాటలు వింటూ ఉంటావు లైక్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఎలాంటిదన్నా మ్యూజిక్ ఉంటే చాలా అంతే ఇంకా ఏదో పాట వేసుకో మా కోసం అయ్యో నేను పాడలేనని అయ్యో ఏం పాట? వద్దులేమ్మా నువ్వు పాడద్దు రీసెంట్ గా విన్న పాట ఏంటి చెప్పు బ్లాక్ బస్టర్ అయితే పాడేసాయి వద్దు ఒకసారి నేను పాడను నేను పాడినంటే మీరు అందరూ చచ్చిపోతారు అలా పాడతాను నేను వద్దు వద్దు, నేను బతకాలి అసలే నాకు పెళ్లి కూడా కాలేదు చాలా పనులు ఉన్నాయి పెళ్లి అయ్యాక నేను చావాలనుకోవట్లేదమ్మా వద్దు అక్క చెల్లి చెప్పు నాకు అసలు పాడతాను అక్క ఇందాకే అంజలి సాంగ్ పాడాను నువ్వు చెప్పు చెల్లి ఏ పాట కావాలి ఏ పాట వినాలనుకుంటున్నావు నా గొంతులో అదే బ్లాక్ బస్టర్ సరైన నుంచి అది ఒక సుందరి పాట ఉంటుందా అత్తిల్లొక్క సుందరి అత్తిల్లొక్క సుందరి సరైన సాంగ్స్ ఇంకా నేను నేర్చుకోలేదు ఏ పాట నేర్చుకోకపోయినా కాదు పాట పాడడం వచ్చు కానీ స్టార్టింగ్ లో వచ్చు తర్వాత అంతా రాదు లిరిక్స్ లో బెబ్బే అంజలి బ్లాక్ బస్టర్ కాకపోయినా నీకోసం ఒక స్పెషల్ పాట పాడతాను అంజలి 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 మస్తు టైం పాస్ కి కాల్ చేసిన అంజలి నువ్వేమో బంగారివే నాకేమో నచ్చావులే చేతు ఏమో చూస్తున్నాడు అంజలి నువ్వు మాకు కాల్ చేస్తే మేము తిరిగి మీకు కాల్ చేస్తాం 7732077321 ఈ నంబర్ కే కాల్ చేయాలి ఏం చేద్దాం చాలా బాగుందక్క పాట ఏ థ్యాంక్ యూ సో మచ్ అంజలి చెల్లి కదా అక్క బాపతే సేమ్ అందుకే నచ్చింది సరే నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చాను చాలు దునియా బాడ్ మే జాయ్ చలో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇగో నీకు క్వశ్చన్ అడుగుతున్నాను రోజు మస్తు టెంపల్స్ లో క్వశ్చన్స్ అడుగుతున్నాం కదా నిన్ను కూడా క్వశ్చన్ అడుగుతున్నాం రెడీయా ఎక్కువ కాజల్ అడుగుతుందంట రాజు లేని రాణి ఎవరు తెలీదా నీకు గెలిపించాలని ఉంది గెలిపిస్తాను కానీ తర్వాత ఓకేనా నువ్వు చూస్తూ ఉండే ఎపిసోడ్ ఓకే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. It was really very nice talking to you, బై Anjali. బై అంజలి వెల్ దట్ వాజ్ అంజలి. మరి అంజలి లాగా మీరు కూడా ఆలోచిస్తున్నారా రాజులేని రాణి ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉండండి. ఒకవేళ మీకు కనుక ఆన్సర్ వస్తే మా మస్త్ టెంపర్స్ ఫేస్బుక్ పేజ్ ని లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసి నేను చేతి చెప్పు ఏంటి చెప్తున్నా ఆహా తను ఆన్సర్ చెప్పలేదు కదా తనకి గెలిపించా ఉందన్నావు కానీ గెలిపిస్తా అని చెప్పిన ఎలా గెలిపిస్తావు నేను తర్వాత ఆన్సర్ చెప్పేసి అంజలి నువ్వు నా చెవిలో చెప్పావు కదా ఆన్సర్ చెప్పాను నువ్వు గెలిచావు అంటాను. ఎదవస్తోదాపి విషయం ఏమిటో చెప్ప నీకోసం అంజలి కేవలం నీకోసం. ఓకే నాకు ఆన్సర్ ఏంటో తెలుసా నాకు తెలుసా ఆన్సర్ మా పక్కింటి రాణి వాళ్ళ ఆయన పేరు సత్య రాజు కాదు సో రాజు లేని రాణి ఈ కానీ రైట్ ఆన్సర్ చేతు అన్నదేనా లేకపోతే ఇంకేంటన్నా ఉందా మీరు ఆలోచించండి ఆలోచించి అలా మా మస్త్ టెంపర్ షో చూస్తూ ఉండండి. అండ్ ఇందాక కాజులో క్వశ్చన్ అడిగింది రాజులేని రాణి ఎవరు అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. నేను చెప్పాను మా పక్కింటి రాణి బికాజ్ ఆమెకి రాజు లేడు సత్య ఉన్నాడు అని చెప్పేసి చెప్పాను. అది రాంగ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ మరి కాసేపులో చెప్తా అంది. సో అది రాంగ్ ఆన్సర్ చేతు రైట్ ఆన్సర్ వచ్చేసి చెప్తాను ఇంకాసేపట్లో. కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా వాళ్ళలో ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నామంటే చేద్దాం కాజల్ కానీ నువ్వు చెప్పలేదు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు చూడట్లేదు కదా అని దాచుకొని నేను తింటాను. ఏంటది ఇప్పుడు కూడా నాకు నోరు ఊరుతుంది అది తింటాను అనమాట. ఏంటది చెప్పు అందరూ ఇళ్ల ముందు వేసుకుంటూ ఉంటారు బలపాలు సున్నాలు కాదు ఓన్లీ నామసుధ ఒకటి బలపాలు ఒకటి నాకు చాలా ఇష్టం తినడం అంటే. ఓకే ఎవరు లేనప్పుడు కాజల్ చేసేది ఏంటంటే బలపాలు సున్నాలు అదే శుద్ధులు తింటూ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఇంట్లో తెలిసిపోయి తిడుతున్నారు అందరూ. అండ్ ఇంకోటి కూడా చేస్తుంటది కాజల్ ఎవరు లేనప్పుడు అది నాకు మాత్రమే తెలుసు చెప్పడం ఏంటో చెప్తాను. బట్ దానికంటే ముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి మనం ఇప్పుడు ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే సాయికి కాల్ చేద్దాం సాయితో మాట్లాడదాం. సాయి ఏం చేస్తాడు తెలుసుకుందాం. హలో హలో హాయ్ సాయి హాయ్ సాయి హాయ్ చైతన్య హాయ్ 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 ఐ ఆమ్ సూపర్ ఫైన్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ భయ్యా చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను భయ్యా రిజిస్టర్ చేసుకుంటున్నా ఇవాళ లక్కగా కలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా థ్యాంక్ యూ సో మచ్ అన్ని రోజులు వెయిట్ చేస్తున్నందుకు మీ పేషెన్స్ కి మా హ్యాట్స్ ఆఫ్. ఏం చేస్తూ ఉంటారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను మర్చిపోయావా
కానీ నువ్వేదో చెప్పబోయావు, కానీ చైతు అన్ని క్వశ్చన్స్ అడిగేసరికి నేను అనుకున్నది చెప్పాలా చైతు అడిగింది చెప్పాలా అని కన్ఫ్యూజన్ లో నువ్వు ఏం మాట్లాడట్లేదు కదా. చేతి ఏం ఎక్కువ అడగడ కాదు లెక్క, నీలాగా కంటిన్యూస్ గ్యాప్ లేకుండా చేతి క్వశ్చన్ అడిగి ఆన్సర్ కోసం వెయిట్ చేస్తాను. నువ్వే టక్క 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 చేతి నేను కూడా మాట్లాడకుండా అడుగుతావు క్వశ్చన్స్. వామ్మో వామ్మో. సరే సాయి నేనేం మాట్లాడలే. నేనున్నా నేను సపోర్ట్ చేస్తా. సూపర్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అన్నట్టు అసలు ఫస్ట్ వచ్చినట్టు అడిగేస్తా ఉంటే కంటిన్యూస్ మా చేతని ఏం మాట్లాడుకుని అలా చూస్తా ఉంటాడు గక్కు మొహం వేసుకుని. పాపం కదా. కృష్ణ నన్ను తొక్కేదానికి ప్రయత్నిస్తుంది బాబాయ్. నేనా? అదే బాబాయ్. నేనా? నా ఫేస్ చూస్తే అలా అనిపిస్తుందా సాయి? కొంతమంది ఫేస్ చేసి అనిపిస్తుంది అంతే, కానీ అనిపించదు కదా, కానీ పనులు చేస్తూ ఉంటాను. అనిపిస్తుంది అన్నాడు. నీకు పంచి పడిపోయింది ఆపేసి ఇంకా మళ్ళీ మళ్ళీ అడిగి వేయించుకోమాక బాగోదు. ఇంకా మామిడికి పైకి పుష్పగా కనిపోయినా లోపల పండిందా లేదో కోసగానే కానీ తెలియదు కదా. ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను కోసేయాలా? అక్కడ తెలిసింది చూస్తున్నాం ఎందుకు. మామిడికాయ గురించి తెలుసుకోవాలంటే మామిడికాయని కోసి చూడాలి, నీ గురించి తెలుసుకోవాలంటే నీ మొహం చూస్తే తెలిసిపోద్ది అంటున్నాడు. మామిడికాయని మాత్రం కోయాలి, నన్ను కోయక్కర్లేదా? నన్ను కోయకుండానే నా గురించి చెప్పేస్తావు నువ్వు? కొంతమంది మొహాలు అలాగే ఉంటాయి అంటున్నాడు. ఒంగోలు నుంచి మాట్లాడుతున్నావు సాయి? అవునన్నా ఒంగోలు నుంచి అన్న. అచ్చా, ఏం చేస్తుంటాడా? నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది అన్న. వెరీ వెరీ గుడ్. ఓ పని అయిపోయింది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు కష్టపడితే అంతే. అది అయిపోతే డిగ్రీ ఇంట్లో మనం చదివితే గొప్ప అనుకుని డిగ్రీ దాకా వచ్చాం. అలా అలా డిగ్రీ అయిపోయింది అని అట్లా పెళ్లి అయిపోయింది అంటున్నాడు చైతు. అయిపోయింది, డిగ్రీ అయిపోయింది పెళ్లి అయిపోద్ది. వినలేదు కదా చేసుకుంటాను. నేను మాట్లాడివ్వను అంటున్నావు కానీ నువ్వు నన్ను మాట్లాడినట్లా అసలు. ఎప్పుడు మీరు మాట్లాడినవారు, ఒక్కొక్కసారి మేము మాట్లాడేది డిటైల్ మీరు అంటే బయటపడి. సరే ఇప్పుడు మన ఇద్దరం ఒక క్లారిటీకి వచ్చిద్దాము. నువ్వు నాతో మాట్లాడాలనుకోవట్లేదు, ఓన్లీ చైతుతోనే మాట్లాడాలనుకుంటున్నాం. నేను కాజులని చేతితో మాట్లాడాలనుకున్నా, చేతితో ఒకరిని కాజులతో ఒకరిని మాట్లాడాను. కాజులు ఒక్కటే కాదు, కాజులు ఒక్కతే అమ్మాయి కాజులు. ఓకే ఓకే. స్త్రీలింగానికి పుల్లింగానికి పురుషలింగానికి నీకు తేడా ఏంటి కాజల్? నీ బతుకు చెప్పుకోవాల్సి వస్తుంది నువ్వు అమ్మాయి అని చెప్పి. అంతా నువ్వే చేసావు, నువ్వే మొన్న మీసాలు పెట్టావా? అందరూ అనుకుంటారు నేను అబ్బాయినేమో అని. తెలిసిపోయింది దానికి మీసాలు పెట్టడం వల్లే. ఓకే, మస్తు టైం పాస్ లో మేము రెగ్యులర్ గా క్వశ్చన్స్ అడుగుతుంటాం, నిన్ను కూడా క్వశ్చన్ అడుగుతాం. బట్ దానికంటే ముందు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటావు చెప్పు? నేను ఒంటరిగా ఉన్నప్పుడు నిద్రపోతుంటా. సేమ్ బాపతి, నేను కూడా అదే చేస్తూ ఉంటా. నిద్రపోయి ఏం చేస్తూ ఉంటావు? కళలు కంటూ ఉంటా. ఎలాంటి కళ్ళకి అంటూ ఉంటావు? ఎలాంటి కళలు అంటే రాజ్యానికి రాజు నేనట్టు, రాజ్యాలేవి నా గుర్రాలేవి లేవగానే ఏనుగులేవి అని వెతుక్కుంటావా? గుర్రాలు దారాలతో తగ్గింది, ఏనుగు స్నానం చేస్తే చెరువుకి. ఎందుకు ఒక రాజ్యానికి రాజు వాళ్ళని కోరిక ఏంటి నీకు? అంటే మనం కథల్లో చదివిస్తున్నాం కదా, మనం కూడా రాజ్యానికి రాజు ఎవరక్కడ అని బాగుంటది కదా బాబాయ్. ఈ రోజు నువ్వు ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ కల్లో నువ్వు రాజ్యంలో అలాగా ఏదో కలగంటున్నప్పుడు ఎవరెక్కడ అనగా నేను వస్తాను, చెప్పండి మహారాజా అని చెప్పేసి, ఓకేనా? నువ్వు మంత్రి భయ్యా, నువ్వు పక్క రాజు పక్క మంత్రి నువ్వు. ఓకే, నేను మంత్రి అయితే కాజలేంటి? కాజలే కాజలు రాణి అని చెప్పు. అంటే సాయికి నువ్వు ఏదో ఒకటి రాణి పోస్ట్ కావాలా? ఎందుకు? రాణి పక్కన ఉంటారు కదా, ఇట్లా నీ పక్కన కూడా ఇట్లా ఇసుక ఇసురుతూ ఉంటారు నెమలికలతో. చెలికత్తులు. చెలికత్తులు కాదు, సెట్ అయిపోద్ది దానికి. చైతు సెట్ అయ్యేది నేను కాదు. ఏం చెలికత్తు కింద? సూపర్. ఓకే, ఒంటరిగా ఉన్నప్పుడు పడుకుంటావు, కళ్ళ కంటూ ఉంటావు, రాజ్యాల్లోకి వెళ్ళి రాజు అయిపోతూ ఉంటావు, అంతేగా? ఓకే, చలో మస్తు టైం పాస్ క్వశ్చన్స్ విషయానికి వస్తే నిన్ను కూడా క్వశ్చన్ అడుగుతున్నాము. ఇందాక చాలా మంది అడుగుతుంది కాజల్, నువ్వు కూడా అడిగావు. సేమ్ క్వశ్చన్ మళ్ళీ నేను అడుగుతున్నాను. రాజు లేని రాణి. రాజు లేని రాణి నీకు బాగా కనెక్ట్ అయిపోయింది నీ డ్రీమ్ కి, నీ రాజ్యానికి. మా రాజ్యంలో రాజులు రాణి లేదు కదా ఇంకా మనకి. బ్యాచులర్, ఇంకా ఆ రాజుకి ఇంకా పెళ్లి కాలే. స్వయంవరం ఏర్పాటు చేద్దాం. అయితే రాజుకి అమ్మ ఉంటుంది కదా? రాజుకి అమ్మ ఉంటుందిగా? అమ్మకు తెలుసు రాజులేని రాణి ఎవరు.
గుర్తు రావట్లేదు. ట్రై చేయి. నీకు పెళ్లి కూడా గురించి, నీ పెళ్లి గురించి కూడా మాట్లాడుకున్నాం. పెళ్లికి కంపల్సరీగా వాడతారు అది. వారాని. కంగ్రాచులేషన్స్. ఇట్ వాస్ రియల్లీ వెరీ నైస్ టాకింగ్ టు యు. బాయ్ బాయ్. ఇవాళ మస్తు టైం పాస్ లో మనం మాట్లాడుతున్నాం ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు అనే దాని గురించి. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేస్తూ ఉన్నాము, వాళ్ళతో చిట్ చాట్ చేస్తున్నాము, మస్తుగా టైం పాస్ చేస్తూ ఉన్నాము. ఓకే, ఇందాక కాజల్ ని మనం తెలుసుకుందాము. అంటే కాజల్ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుందో చెప్పింది కదా. కాజల్ గురించి నాకు కూడా తెలుసు అని చెప్పేసి చెప్పు. నువ్వు చెప్పావు కదా ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు, శుద్ధ తింటాను అని చెప్పినావు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు నాకు తెలుసా, నేను చెప్తా అని చెప్పాను కదా. దాంట్లో కవరింగ్ ఏముంటుంది, ముష్టి బాగుందా, ముష్టి మొహవాడా, నువ్వే ముష్టి మొహవాడా ఉంటుంది. సరే, కాజల్ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఆ ముష్టి మొహం కనిపించకుండా ప్యాక్లు వేసుకొని అవన్నీ చేస్తూ ఉంటది ఒంటరిగా ఉన్నప్పుడు. నాకు తెలుసు ఎందుకు తెలుసు అంటే సెల్ఫీస్ దిగి పంపిస్తూ ఉంటది ఇట్లా ఇట్లా. ఎందుకు నాకు అంత బీభత్సం, ఎందుకు మాకు ఆ అవతారం మాకు ఎందుకని నేను సెల్ఫీలు దిగి పంపిస్తానా? వీడియో కక్కుర్తే ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే ఫోన్ లో తెలియదు కదా, నేనేం చేస్తున్నాను తెలియదు కదా, అందుకే వీడియో కాల్ చేసి మరి తెలుసుకుంటాడు. ఓహో ఫేస్ ప్యాక్ వేసుకున్నావు కాజల్ అంటాడు. అది తెలిసింది కదా మీ అందరికి. సో కాజల్ అంత తెల్లగా ఉండడానికి కారణం ఏంటంటే ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది. మనది నేచురల్ బ్యూటీ అండి, ఇట్లా ఉండాలండి నేచురల్ గా. ఎందుకు మొహాలన్నీ చెప్పండి. ఎనీవేస్, ఈ మధ్య మేకప్ వల్ల నాకు కొంచెం ర్యాషెస్ వచ్చాయన్నమాట. అది పోవడానికి ముల్తాని మిట్టిలో రోజ్ వాటర్ కలుపుకొని జస్ట్ ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఫేస్ లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తం పోయి ఫేస్ నీట్ గా నాచురల్ గా నాలాగా బ్యూటీగా అవుతుంది అనమాట. మొహం మీద ఆయిల్ ఉంది, అది ఆయిల్ కాదు చెమట చేతో. ఓకే, సో చెమట పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా, ఫ్యాన్ కింద కూర్చోవాలి, ఏసీ వేసుకోవాలి అంతే, లేదా వేసిన కర్ర ఊపుకోవాలి. చలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం ఎవరికి అంటే కీర్తికి. సో లెట్స్ కాల్ కీర్తి. కీర్తి అనగా నాకు గుర్తొచ్చే సినిమా పేరేంటో తెలుసా? తొలి ప్రేమ. కాదు, నాకు నేను నాకు చెప్తుంటే దూరిపోయి నాకు చెప్తున్నాను. బాడీ గార్డ్ సినిమా గుర్తొస్తుంది, ఆడువారి మాటలకు అర్థాలు వేరే సినిమా గుర్తొస్తుంది. బికాస్ నా ఫేవరెట్ యాక్ట్రెస్ త్రిష పేరు కీర్తి. ఆ సినిమాల్లో అనమాట. హాయ్ కీర్తి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. You're welcome. ఎలా ఉన్నావు కీర్తి? ఎక్కడి నుంచి? హైదరాబాద్. సూపర్. ఏం చేస్తూ ఉంటావు? డిగ్రీ అయిపోయింది, ఖాళీగా ఉన్నావు. తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్నావా? నెక్స్ట్ అలా ఎంబీఏ కదా. ఎంబీఏ అంతే ఫిక్స్. ఎంబీఏ తర్వాత జాబ్ తర్వాత గర్ల్స్ ఏముండదు, గర్ల్స్ కే కాదు బాయ్స్ కూడా పెళ్లి చేస్తారు. ఓకే, కాకపోతే బాయ్స్ కేమో 30 వచ్చేదాకా ఆగుతారు, గర్ల్స్ కేమో 20 రాగానే చేసేస్తారు. అంతే కదా కాజల్ కదా. అబ్బా చాలా కదా, తప్పదు. 29 ఏళ్ళు వేసుకుంటూ 20 ఇయర్స్ గురించి మాట్లాడితే ఎట్లుంటది? చేతులా ఉంటుంది. కీర్తి, నాకు క్వశ్చన్ అడగాలనిపిస్తుంది ఇమ్మీడియట్ గా నిన్ను. నువ్వు ఎలాగో ఎంబీఏ చేద్దాం అనుకుంటావు కదా, ఎంబీఏ ఫుల్ ఫామ్ చెప్పు. MBA మాస్టర్ బిజినెస్ అకౌంటెంట్. అకౌంటెంట్? నువ్వు అకౌంటెంట్ అయినా అనుకుంటున్నావా? ఇంత కాన్ఫిడెంట్ చెప్పినావు. అవును. కాదు, రాంగ్ ఆన్సర్. చెప్పండి మరి మీరే. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. మాస్టర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. నువ్వు ఎంబీఏ చేస్తే అడ్మిన్ అవుతావు, హెచ్ఆర్ అడ్మిన్ అవడం కానీ లేకపోతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో అవుతావు కానీ అందులో మళ్ళీ ఉంటాయి అన్నమాట. ఫినాన్స్ ఉంటుంది, చాలా కేటగిరీస్ ఉంటాయి, ఏది కావాలంటే అది అయిపోవచ్చు. కానీ కార్పొరేట్ తీసుకుంటా. వెరీ గుడ్, ఫినాన్స్ తీసుకో, మంచిగా ఎంబీఏ కంప్లీట్ చేసుకొని మంచిగా హెచ్ఆర్ అయిపోయింది కంపెనీలో. కార్పొరేట్ కంపెనీస్, ఎంఎన్సీస్ లో మంచి జాబ్ కొట్టేయచ్చు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. సరే, టాపిక్ విషయానికి వచ్చేద్దాం ఇవాళ. ఓకే. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటావు? స్టార్టింగ్ చేస్తుంటా. ఎవరితో? ఫ్రెండ్స్. ఏ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్. అంత లేదు. ఎందుకు అంత లేదు, ఉండాలి. ఏమైంది, మనకేం తక్కువ చెప్పు కీర్తి. అంటే నీకేం తక్కువ చెప్పు. స్కూల్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా. అంటే స్కూల్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్ తో చాట్ చేయడానికి ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు కదా.
మనం ఏం చదువుతాం సొల్లు తిన్నారా ఏం చేస్తున్నారు ప్లాన్ చేయండి. ఎగ్జాక్ట్లీ. ఒంటరిగా ఉన్నప్పుడు చాటింగ్ కాకుండా ఇంకేం చేస్తూ ఉంటావు? కాసేపు దాకా చాటింగ్ చేస్తున్నావు, సొల్లు కొట్టి బోర్ కొట్టేసింది, ఫోన్ పక్కన పడేస్తున్నావు, తర్వాత ఇంకా ఒంటరిగా ఉన్నావు, అప్పుడు ఏం చేస్తావు? టీవీ చూస్తా. ఓకే, టీవీ కరెంట్ పోయింది, ఒంటరిగా ఉన్నావు, అప్పుడు ఏం చేస్తావు? సో ఏం చేస్తాం? చదువుకుందామని ట్రై చేస్తా. ఎలాంటి బుక్స్ చదువుతావు? స్వాతి 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 నవ్య. నా సబ్జెక్ట్స్ రిలేటెడ్ గానే అవుతా. ఆహా, నువ్వు అలా చదువుతావు కాబట్టి నువ్వు అడ్మినిస్ట్రేషన్ కాస్త అకౌంటెంట్ చేసినావు. అనద్దా మీ ప్రతి వాడిని దాన్ని తీసుకురాకండి కదా. చిషా నీకు నేర్పిస్తాను. ఒక్క మిస్టర్ కనిపించి అదే ఇంకా పట్టుకుని ఎలాడుతూ ఉంటాడు చైతు. అవును, అంతే చైతు. థ్యాంక్ యూ సో మచ్. చైతు కలిసి మన ఇద్దరం కలిసి తిడదామా? ఏంటి? చలో, నువ్వు ఒక బూతు నేను ఒక బూతు. స్టార్ట్. గుడ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మంచి పైకి అవకాశం. కాజల్ అలాగా అందరినీ యూనో లాక్కొచ్చినా కూడా మనుషులు మీరు అందరూ మంచోళ్ళు. మీరు కాజల్ టైప్ కాదు కాబట్టి మీ అందరికి నేను మంచోళ్ళే కనిపిస్తూ ఉంటా. నేనా? నేను ఇద్దరికి సపోర్ట్ చేస్తా. Thank you so much. నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి, సో స్వీట్ ఆఫ్ నేను ఊరికే యూ. జోక్ ఊరికే అన్నా. కాదు కాజల్, నిజంగా మీ యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కాజల్ Thank you. చైతు అంటే మస్తు టైం పాస్ పెట్టుకొని చూడాలి బిందాగా. థ్యాంక్ యూ Thank you సో so much, మచ్. కీర్తి. అలానే చూస్తూ ఉండు, టైం మారినా కానీ గుర్తు పెట్టుకుని 11 o'clock కి చూస్తూ ఉండు. ఓకే. నిజంగా ఇంటి ప్లస్ ఉంటే చాలు, వేరే ఛానల్స్ అవసరమే లేదు. మస్త్ టైం పాస్ ఊరికేనా? నిజంగా మస్తు టైం పాస్. చాలా బాగా మాట్లాడావు కీర్తి. ఇట్ వాస్ రియల్లీ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. దట్ వాస్ కీర్తి. మరి కీర్తి లాగా మీరు కూడా మాతో జాయిన్ అయిపోవాలి, మాతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే 7732077321 ఈ నంబర్ కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ పంపించండి. మేమే మీకు కాల్ చేస్తాం. అండ్ ప్రాంక్ కాల్ బక్రా కూడా చేస్తాం అనమాట. Yes, మరి ఇదే నంబర్ కాసేపట్లో ప్రాంక్ కాల్ చేయబోతున్నాం. అవును, మీరు ఎవరికైనా బక్రా చేయించాలి అనుకుంటే ఇదే నంబర్ కి డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ పంపించేయండి. మిగతా అంతా మేము చూస్తాం. అండ్ ఇవాళ కాజల్ ఇంకా చైతు మస్తు టైం పాస్ లో మాట్లాడుకుంటున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? కాజల్ ఇంకా చైతు గురించి కూడా మీరు ఇవాళ తెలుసుకున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు మేము ఏం చేస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారో తెలియడానికి ఫేస్బుక్ లో అట్లా కమెంట్స్ చేస్తూ ఉండండి. కానీ ఇప్పుడు టైం వచ్చేసింది ప్రాంక్. ఇప్పుడు మనం ప్రాంక్ చేయబోతున్నాం. ఎవరికి మనం ప్రాంక్ చేయబోతున్నాం తెలుసా? ఎస్, కాల్ చేద్దాం. కార్తిక్ కి మనీషా మెసేజ్ చేసింది. కార్తిక్ ఫోటోగ్రఫీ చేస్తాడంట. సో మనం కూడా ఏమైనా ఈవెంట్ ఉందని చెప్పి మంచిగా మాట్లాడేసి మొత్తం ఫిక్స్ చేసేసి ఈవెంట్ ఆర్గనైజర్స్ లో మాట్లాడేసి కచరా చేసేసి బక్రా చేసేద్దాం. ఓకే, చలో లెట్స్ కాల్ కార్తిక్. ఎస్. హలో. హలో, కార్తిక్ మాట్లాడేది. హాయ్ కార్తిక్, గుడ్ మార్నింగ్. నా పేరు కూడా కార్తిక్. నాకు మనీషా ఇచ్చింది మీ నెంబర్. మీరు ఫోటోగ్రఫీ చేస్తారంట కదా? మీరు ఫోటోగ్రఫీ చేస్తారంట కదా? యా నాకు మనీషా ఇచ్చింది మీ ఫోన్ నెంబర్. మనీషా ఇస్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ. హలో. యా కార్తిక్, ఆర్ యూ ఫ్రీ రైట్ నౌ? కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఫ్యూ మినిట్స్? చెప్పండి. యా అదే, మాకు ఫోటోగ్రఫీ కావాలి. నాకు మా ఫ్రెండ్ వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారు, అందుకని కాల్ చేసాము. ఒక్క నిమిషం వాయిస్ బ్రేక్ అయితే నేను కాల్ చేస్తాను. హలో, నేను కాల్ చేస్తా. వాయిస్ బ్రేక్. నాకు మంచిగానే అనిపిస్తుంది వాయిస్. ఇప్పుడు చెప్పండి. కార్తిక్, మేము ఫోటోగ్రఫీ కోసం చూస్తున్నాము. మీ ఫ్రెండ్ మనీషా మీ నెంబర్ ఇవ్వడం జరిగింది. మనీషా యా మీరు ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటారంట కదా? మీరు వెడ్డింగ్స్ కి అన్ని సెరమనీస్ కి చేస్తూ ఉంటారా? అన్ని సర్వీసింగ్ అని మామూలుగా నేను మామూలు క్లబ్ ఈవెంట్స్ ఇది చేస్తాను అంతే. డిజైన్ చేస్తారా? ఈవెంట్స్ అచ్చా, క్లబ్ ఈవెంట్స్ కి వాటికి చేస్తూ ఉంటారా? ఓకే అచ్చా ఓకే. ఏం లేదు, మాది బ్యాచిలర్స్ పార్టీ ఉంది ఒకటి. we planning to make it happen in a pub actually. ఓకే. సో దాని గురించి డీటెయిల్స్ చెప్పడానికి నా ఫ్రెండ్ ఉంది, తనది యాక్చువల్ ఈవెంట్. తన పేరు కరీనా. సో తనతో మాట్లాడండి. షీ విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఎంత చార్జ్ చేస్తున్నారో అన్ని కూడా తనకే చెప్పండి డీటెయిల్స్. ఓకే. ఇప్పుడంటే నేను అట్లా చేస్తాను, ఫోటోగ్రఫీ అయితే చేస్తాను. ఇప్పుడు డేట్ అదే ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు కరీనా చెప్తుంది. ఒక్క నిమిషం ఉండండి లైన్ లో. ఓకే.
రే బాత్ కర్ రే ఇన్సే యా హలో 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 హాయ్ హౌ ఆర్ యూ హాయ్ యాక్చువల్ గా మేము ఈవెంట్ ఇంకా ఫిక్స్ చేయలేదండి, అందరికి కన్వీనియంట్ అంటే మీ ఫోటోగ్రాఫ్స్ చూసాను. నాకు మనీషా, షీఈ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట మనీషా. తను చెప్పింది అనమాట, యూ డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోటోగ్రఫీ, చాలా బాగుంటుంది, క్వాలిటీ ఫోటోగ్రఫీ చేస్తారని. ఐ నీడ్ క్వాలిటీ పిక్చర్స్ అనమాట. అంటే డాన్స్ చేస్తున్నప్పుడు కూడా హ్యాండ్ షేకింగ్ లేకుండా అట్లా పిక్చర్ పర్ఫెక్ట్ రావాలి. ఓకే సో అట్లాంటివి కొన్ని ఐ మీన్ ఐ నో దట్ యూ కెన్ డూ బెటర్, గుడ్ జాబ్. సో మనం అందరం ఫ్రీగా ఉన్నప్పుడు ఒక నైట్ ప్లాన్ చేసుకుందామండి. ఓకే డేట్ చెప్తే నాకు ఒక 1 week ముందు చెప్పండి డేట్. 1 week ముందు చెప్తే సరిపోతుందా మీకు? ఓకే కూల్ అయితే కూల్ అయితే నేను ఫిక్స్ చేసిన వెంటనే, ఈవెంట్ ఫిక్స్ చేసిన వెంటనే ఒక 1 week ముందు మళ్ళీ కాల్ చేస్తాను మీకు. సో హౌ మచ్ డూ యూ చార్జ్? టైమింగ్స్ ఈవినింగ్ 6 o'clock అంటే ఈవెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రాబ్లీ 8 or 9 అవుతుంది. ఈ 6 అని చెప్తున్నాము అనుకుంటున్నాము. ఒక 4 hours ఈవెంట్ స్టార్ట్ అయిన ఒక 4 hours ఉంటే సరిపోతుంది. బట్ యూ నీడ్ టు బి వెరీ వెరీ క్రియేటివ్ అట్ ఫోటోగ్రఫీ. అంటే ఇప్పుడు గ్లాస్ ఉందనుకోండి, ఒక డ్రింక్ ఆఫ్ గ్లాస్ ఉందనుకోండి, గ్లాస్ వెనకాల గర్ల్ డాన్స్ చేస్తున్నట్టు సేమ్ అంటే ఫ్రాక్ వేసుకున్న అమ్మాయి గ్లాస్ షేప్ లో వచ్చేలాగా అట్లా గ్లాస్ ముందు ఉండాలి, వెనకాల గర్ల్ ఉండాలి, అట్లా ఉండాలి. ఇది డాన్స్ ఈవెంట్ అండి, అంతే మామూలు పార్టీ అండి. యాక్చువల్ గా ఇంకో ఫ్రెండ్ ఉందన్నమాట, తన ప్రీ వెడ్డింగ్ బ్యాచిలర్స్ పార్టీ ఇస్తుంది. సో దానికి షీ నీడ్ ద బెస్ట్ ఫోటోగ్రాఫ్స్. సో ఐఎమ్ అరేంజింగ్ అండ్ కోఆర్డినేటింగ్ విత్ ద ఈవెంట్. సో ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీరు ఎంత చార్జ్ చేస్తారో చెప్పలేదండి. ఓ మై గాడ్, 3,000. డోంట్ యూ థింక్ దట్ ఇట్స్ వెరీ వెరీ లో? అంటే నేను అసలు యాక్చువల్ మాక్సిమం బయట ఛార్జ్ ఎక్కువ, జస్ట్ మామూలు ప్రైవేట్ పార్టీస్ కి ఛార్జ్. ఓకే, అంటే నేను యాక్చువల్ గా క్లయింట్ దగ్గర నుంచి ఒక 30,000 తీసుకుంటానండి బడ్జెట్. మీకు ఒకవేళ డైరెక్ట్ గా అడిగినా కానీ మీరు 30 పే చేస్తున్నారని చెప్పండి, నేను మీకు 3,000 పే చేసిస్తాను. అంటే మీకు ఇంకా లైటింగ్స్ అన్ని కావాలంటే ఇచ్చా కదా, కాకపోతే జస్ట్ వచ్చి తీయడానికి అంతే 3,000 ఛార్జ్ చేస్తాను. ఓకే, సో లైటింగ్ అంతా ఎంత అవుతుందండి? లైటింగ్ అంతా నేను మళ్ళీ అది వేరే వాళ్ళతోనే చేపిస్తాను. ఓకే, ఆ లైటింగ్ అంతా మీకు ఏం కావాలో చెప్పండి, నేను అది కూడా చూసుకున్నాను, బికాస్ ఐఎమ్ ఈవెంట్ కోఆర్డినేటర్ కాబట్టి. ఇది క్లబ్ ఎక్కడ అంటే పబ్ ఎక్కడ? క్లబ్స్ అన్ని కవర్ చేశాను అనమాట అట్లా. ఓకే, ఇది క్లబ్ రిపబ్లిక్ వచ్చారు ఎప్పుడన్నా? పార్టీ చేసిన వాళ్ళ కూడా. కూల్, అయితే మీకు అలవాటైన ప్లేస్ అయితే ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ యూ నీడ్ టు బి వెరీ వెరీ క్రియేటివ్, ఐఎమ్ టెల్లింగ్ యూ. అండ్ లైట్స్, ట్యూబ్ లైట్స్ కావాల్సింది మీకు? లైట్స్ మీకు కావాల్సింది ట్యూబ్ లైట్సా? ట్యూబ్ లైట్స్ నాకు అభివృద్ధి తెలుసు, లైటింగ్ అంతా తెలుసు అని. మరి ఇంకా లైట్స్ ఏం కావాలి? డార్క్ డ్రెస్ లోనే మీరు ఫోటోగ్రాఫ్స్ తీసుకోండి. మీకు ఫ్లాష్ లైట్ ఉంటుంది కదా, అది సరిపోతుంది కదా? ఓకే, అది సరిపోతుంది. కాకపోతే మీరు ఏమంటే ఈ క్లబ్ లో అయితే ఏం కాదు, ఒకవేళ అవుట్డోర్ షూస్ అంటే లైటింగ్ కావాలి అట్లా. ఓకే, అవుట్డోర్ కాదు, క్లబ్ లోనే. ఓకే, డార్క్ వచ్చేస్తాయి, ఫ్లాష్ లైట్ ఉంటే వాళ్ళు. ఓకే, ఎక్స్ట్రా వాళ్ళకి కూడా తెచ్చుకోవాలి. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ అండి, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. మై అసోసియేట్ కార్తిక్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. యా, నేను కార్తిక్ ఇస్తున్నాను, మిగతా డీటెయిల్స్ అంతా మాట్లాడుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ క్లయింట్ కనుక డైరెక్ట్ గా మీతో మాట్లాడితే 30 అని చెప్పాలి. ఓకే, టాక్ టు కార్తిక్. కార్తిక్, థ్యాంక్ యూ. యా కార్తిక్. సో కార్తిక్, నేను ఈవెంట్ కి 1 week ముందు నీకు కాల్ చేసి చెప్తాను. అండ్ మనీషా ఒక 50% నాకు ఇవ్వమని చెప్పింది ఈ డీల్ ఇప్పిస్తే. సో నీకు 3,000 దాంట్లో 1,500 నీకు, 1,500 నాకు. 600. ఓకే మ్యామ్, మనం ఒక పని చేద్దాం, లేకపోతే డేట్ ఫిక్స్ చేయండి, డేట్ తర్వాత నేను అమౌంట్ చెప్తాను. డేట్ కమింగ్ అప్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హౌ అబౌట్ May 1st? May 1st. May 1st? Yeah.
ఆల్రెడీ అయిపోయింది మెసేజ్. అయిపోయింది. ఈవెంట్ కూడా అయిపోయింది. నువ్వు కూడా బక్రా అయిపోయావు. నువ్వు కూడా బక్రా అయిపోయినావు. వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చైతు కాజల్. కార్తిక్ యా, షాక్ లో ఉన్నావా? ఎవరు? మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ ఛానల్ ఉంది కదా, యా. ఈటీవీ ప్లస్ లో మస్త్ టైం పాస్ ప్రోగ్రామ్ నుంచి యాంకర్ కాజల్, యాంకర్ చైతు మాట్లాడుతున్నారు. మీ ఫ్రెండ్ మనీషా నిన్ను బక్రా చేయమంది. హలో. ఏమైనా చెప్తారా మనిషాకి? తర్వాత కాల్ చేస్తాను. ఓకే, హ్యావ్ ఫన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. నిజంగా నీకు ఈవెంట్స్ రావాలి, మంచి కెరీర్ ఉండాలని చెప్పేసి ఆల్ ద గుడ్ లక్. అండ్ ఎక్కువ చార్జ్ చేయి. చెప్పండి, కొంచెం హై చెప్పు, ఎలాగో వాళ్ళు తర్వాత బార్గెన్ చేస్తారు కదా. అవును, మరి 3000 చెప్పమాక గలీజ్ ఉంటుంది. ఎవరు చేస్తున్నాడు 3000 ఇప్పుడు అసలు ఫోటోలు? యాక్చువల్గా ప్యాషనేట్ ఫోటోగ్రఫీ నేను. నైస్ యా. దట్ వాస్ కార్తిక్. అండ్ కార్తిక్ ని మేము బక్రా చేసినట్టు మీరు కూడా ఎవరైనా బక్రా చేయించాలనుకుంటున్నారా మాతో? సో మనీషా అయితే ఫుల్ హ్యాపీ. సో మీరు కూడా హ్యాపీ అయిపోవాలి. మీ ఫ్రెండ్స్ బక్రా అయ్యాక చూసిన తర్వాత అర్రే బల్ల బక్రా చేశారు అనుకోవాలంటే 7732077321 ఈ నంబర్ కి టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసి పంపించేసేయండి. మిగతావంతా మేము చూసేసుకుంటాం అన్నమాట. అండ్ ఇవాళ మస్తు టైం పాస్ లో మనం మాట్లాడుకోవడం జరిగింది ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారని చెప్పేసి. మీ ఇష్టం వచ్చింది చేయండి, ఎందుకంటే మీ లైఫ్ మీ ఇష్టం. వాళ్ళు ఏమన్నా అనుకుంటారా, వీళ్ళు ఏమన్నా అనుకుంటారా అనే ఫీలింగ్ తో బతకడం కన్నా మనకి ఇష్టం వచ్చింది మనం చేసుకుంటూ బతికేస్తే ఫుల్ హ్యాపీగా ఉంటాం. లైఫ్ ఉన్నది హ్యాపీగా ఉండడం కోసం అని చెప్పేస్తూ నేనైతే సైన్ ఆఫ్ చేస్తున్నానండి. నాతో పాటు కాజల్ కూడా. కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. టేక్ కేర్, లవ్ యు ఆల్, బై.